హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు అయితే ఎగ్ కర్రీ చేసుకోబోతున్నాం. టమాటా ఎగ్ అండి. కానీ ఇందులో ఒక పొడి వేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఆ చిన్న సీక్రెట్ ఈరోజు మీకు ఈ రెసిపీలో చెప్పబోతున్నా అండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా అందరు చేసే ఎగ్ కర్రీయే, అందులో కొంచెం డిఫరెంట్గా మనం ఈరోజు ప్రిపేర్ చేసుకోబోతున్నాం. బ్యాచిలర్స్ కానీ, వంట రాని వారు కానీ, కొత్తగా వంట నేర్చుకునేవారు కానీ, ఎవరైనా ఈజీగా చేసుకునే మెథడ్లో ఈరోజు చేయబోతున్నామండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. నేనైతే 30 kg వరకు టమాటా తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశాను. సీడ్స్ అన్ని తీసేసాను అండి. విత్తనాలు ఆల్మోస్ట్ అన్ని తీసాను. కొన్ని ఎక్కడో ఒకటి ఉంది. చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకొని ఇలా కడాయి తీసుకున్నా అండి. స్టవ్ ఆన్ చేశాను. కడాయి వేడైన తర్వాత ఒక్క 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత వేడి అవుతున్న సమయంలోనే కొంచెం సాజీరా, ఒక ఇలైచి, ఒక లవంగ, కొంచెం దాల్చిన చెక్క వేస్తే ఆయిల్కి మంచి ఫ్లేవర్, కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అదేవిధంగా కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర చిట్పట్లాడితే సరిపోతుంది. ఇలా చిట్పట్లాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. ఒక 2 పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసి వేసానండి. అదేవిధంగా కొంచెం కరివేపాకు వేసుకొని లైట్గా వేపుకోవాలి. ఇలా కొంచెం లైట్గా కలర్ వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత బేబీ మెంతి కానీ, పెద్దాకుల మెంతాకు కానీ ఒక గుప్పెడు వేసేసుకోవాలి. అదేవిధంగా కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. చక్కగా అంతా కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉందండి. ఇలా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని, అదేవిధంగా కొంచెము వేంపి పొడి చేసినటువంటి మెంతి పిండి తప్పనిసరిగా వేయండి. దీంతోనే అసలు ఫ్లేవర్ కర్రీకి వస్తుందంటే ఇక అంత సూపర్గా ఉంటుంది. సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇందులో వేసింది అసలు చిటికెడ వేయాలి కానీ ఆ టేస్టే వేరు. అది తాలింపులో వేసి ఇలా వేపుకున్న తర్వాత టమాటాలు వేసేసి 2 టీ స్పూన్ల కారం వేసానండి. కారం కొంచెం ఎక్కువ పడుతుంది, చూసి వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసాను. ఉప్పుల కారాలు మాత్రం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. హైలో పెట్టి టమాటాలు అంతా వేడయ్యేంత వరకు 1 నిమిషం పాటు చక్కగా వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత మూత పెట్టేసి ఇంకొక నిమిషం పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించాలి. ఇప్పుడైతే హై ఫ్లేమ్లోనే ఉంది. టమాటాలు చక్కగా వేడయ్యి మంచిగా ఈక్వల్గా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ మూత పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించాలండి. చక్కగా మెత్తగా టమాటాలు అయ్యేంత వరకు ఉడికించాలి. చూసారా, టమాటాలు మెత్తగా ఉడికిపోయాయి. ఇలా ఉడికిన తర్వాత మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ ఇలా మెత్తగా ఎనుపుకోవాలండి. ఇలా టమాటాలు మెత్తగా ఉంటేనే బాగుంటుంది. చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా రుద్దేసుకోవాలి. టమాటాలు ముక్కలు ముక్కలు ఉంటే అస్సలు బాగుండదండి. ఇట్లా సాఫ్ట్గా ఉంటేనే కర్రీకి సూపర్ టేస్ట్ వస్తుంది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెము ఎండు కొబ్బరి పొడి కంపల్సరీ వేసుకోండి. 1 టీ స్పూనే వేయాలి. ఫ్లేవర్ డామినేట్ చేయొద్దండి. ఇదే నేను చెప్పిన సీక్రెట్ పొడి, తప్పకుండా యాడ్ చేయండి. జీలకర్ర పొడి, వేంపి పొడి చేసిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి, వేంపి పొడి చేసిన ధనియాల పొడి 1 టీ స్పూన్ అండి. అంతా వేసేసి కలుపుకోవాలి. ఇది ముందుగా వేయొద్దు. ముందుగా వేస్తే టేస్ట్ మారిపోతుంది, ఒకలాంటి టేస్ట్ అవుతుందండి. చివరిన మనం ఎగ్స్ వేసే ముందు వేసి కలుపుకొని బాయిల్డ్ ఎగ్స్ని పొట్టు తీసి ఇలా ఘాట్లు పెట్టేసి ఎగ్స్ అన్ని ఈ కర్రీలో వేసేసుకోవాలి. టమాటాలో ఉడికితే ఎగ్ ఉంటుందండి, అంత టేస్టీగా ఉంటుంది. మెత్తగా అయిన తర్వాతనే ఎగ్స్ వేయాలండి టమాటాలు, లేకపోతే ఇంకా మనం అవి టమాటాని మెత్తగా చేయడానికి వీలు ఉండదు. ఇలా ఒకసారి అంతా కలిపేసి పూర్తిగా స్టవ్ సిమ్లో పెట్టేసి 2 నిమిషాల పాటు చక్కగా మగ్గించుకోవాలండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయాయో. సూపర్గా రెడీ అయింది కర్రీ. చూడండి ఎంత బాగా అయిందో, చూస్తేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి.
ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనము ఇందులో గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర వేసేసి అంతా కలిపేసుకొని, కావాలంటే చిటికెడు గరం మసాలా కూడా ఈ టైంలో వేసుకోండి. మనం మసాలా ఫ్లేవర్ కోసం ఫస్ట్ వేసాం కాబట్టి నేను మళ్ళీ మసాలా వేయట్లేదు. అంతా ఒకసారి ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ అయితే చపాతీలో కానీ రైస్లోకి ఇంకా అద్భుతంగా ఉంటుందండి. దేంట్లో అయినా సూపర్ ఉంటుంది. చపాతీలోకైనా, లంచ్ బాక్స్లోకైనా, డిన్నర్లోకైనా, దేంట్లో అయినా చాలా బాగుంటుంది. నార్మల్ టమాటా కర్రీ కానీ మనం కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కలిపాము. అవి వేసుకున్నామంటే కర్రీకి అద్భుతమైన టేస్ట్ వస్తుంది. అసలు మెచ్చుకొని వాళ్ళు అంటూ ఉండరు, అంత మెచ్చుకుంటారండి. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి అయితే ఈ పద్ధతిలో మీరు ఈ కర్రీని ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.